హాయ్ అండి, అందరికీ ముందుగా విఎన్ డిజైన్స్ నుంచి నమస్కారం అండి. ఈరోజైతే హ్యాండ్స్కి బక్రం లేకుండా పైపింగ్ తోటే కట్ వర్క్ ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియో చేస్తున్నా అండి. చూడండి, ఇప్పుడైతే నేను 2 ఇంచ్ విత్లో కట్ వర్క్ ఇచ్చానండి. హ్యాండ్ వచ్చేసి 9 ఇంచెస్ బార్ అండి. చెయ్యి లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్, 3 ఇంచెస్ డౌన్లో ఒక హ్యాండ్ కట్ చేసుకున్నా అండి. దానికి కింద కట్ వర్క్ లాగా 2 ఇంచ్ విత్లో కట్ వర్క్ ఇచ్చేసి ఆ కట్ వర్క్ అనేది పైపింగ్ని వేసి ఫినిష్ చేసేయండి. ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, లైనింగ్ కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా హెచ్చు దగ్గులు లేకుండా కట్ చేసేసుకొని లైనింగ్ ఎక్కడ దాకా వచ్చింది అనేది మార్కింగ్ పెట్టేసి ఆ మార్కింగ్ పెట్టేసి బ్లౌజ్ది వేస్ట్ పీస్ ఉంటే అది మనకి ఖర్చు వైపు అంటే బ్లౌజ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఖర్చులోకి సరిపోలేదు. లైనింగ్ జాయింట్ చెయ్యకముందే ఆ ఖర్చులు అనేది ఈ అతుకులతోటి అది క్లియర్ చేస్తున్నా అండి. లైనింగ్ జాయింట్ చేయకముందే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి అతుకులు వేసుకుంటే చూడటానికి బ్లౌజ్ స్టిచ్ అయ్యాక నీట్గా ఉంటుందండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కే ఫస్టే అతుకులు వేసుకోండి, లైనింగ్ జాయింట్ చేయక అతుకులు వేయకండి. చేశాక నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయింట్ చేయకుండా చేసాయండి. బ్లౌజ్లో అతుకులకు కూడా ఏం మిగలేదండి. సేమ్ ఇలాంటి బ్లౌజులే కట్ వర్క్ హ్యాండ్స్ వచ్చి ఫ్రిన్స్ కట్ 6 బ్లౌజెస్ స్టిచ్ చేశానండి. ఆ 6 బ్లౌజెస్ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే 6 సేమ్ కదా, ఎందుకు వీడియో తీయటం అని. నార్మల్గా నేను అన్ని వీడియో తీసి అన్ని ప్రతి ఒక్కటి పెట్టానండి. ఏదైనా టిప్పు ఉంటేనే ఆ టిప్పు వేరే ఎవరికైనా టైలర్కి యూజ్ అవుతుందని చెప్పి చిన్న చిన్న టిప్స్ బట్టికే వీడియో చేస్తానండి. అన్నీ చెయ్యను, నాకు చేసే ఓపిక తీరిక రెండు జరుపు అని ఇంక చెయ్యనండి. ఇప్పుడే కట్ వర్క్ అంటే గుర్తొచ్చిందండి. ఈ కట్ వర్క్ చూసి వాళ్ళు సేమ్గా ఉన్నారు కదా, మనం కూడా సేమ్ కొనుక్కుందామని నేను మా తోటికోళ్ళు మాడపడుచు పక్కన చూపిస్తున్న రిఫరెన్స్ చూశారు కదండి, ఆ శారీ ఆ బ్లౌజ్ అండి. మేము ముగ్గురం అనుకొని తీసుకున్నామండి. బ్లౌజ్ వేస్తే కట్ వర్క్ పెట్టి కుట్టాలని చెప్పారు. చూడండి, నేను కట్ వర్క్ పెట్టి కుట్టాను కానీ ఆ కట్ వర్క్ అయితే నాకు నచ్చలేదండి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ వర్క్లో కుట్టాను, అసలు రాలేదు అది. ఆ రోజు నెక్స్ట్ డే ఫంక్షన్ కానీ అందరూ సేమ్ కట్టుకుందని చెప్పి శారీస్ అయితే తీసుకున్నాం కానీ అసలు మంచిగా నాకు ఎందుకో అది నచ్చలేదు. కట్ వర్క్ నైట్ అంతా హడావిడిగా అంటే ఇక ఫంక్షన్కి వచ్చే వాళ్ళవి మాయి అన్నీ ఒక్క నైట్లోనే కుట్టేశాను నేను. ఇక దెబ్బ కావాలో మార్నింగ్ కల్లా అని చెప్పి ఫంక్షన్ టైం కల్లా అందుకోవాలని చెప్పేసి ఆర్భాటంగా కట్ వర్క్ కుట్టేసరికి ఇంకా అవి నీట్ ఫినిషింగ్ అనేది లేదండి. నాకైతే అంత నచ్చలేదు కట్ వర్క్ నీట్నెస్ లేకపోవడం వల్ల. కాకపోతే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ లేదు పర్లేదు బాగుంది అంతేం అనిపించట్లేదు మంచిగానే ఉందని అంటున్నారులే కానీ, బట్ ఒక టైలర్గా నాకు తెలుసండి అది అంత బాగలే, నాకు నచ్చలేదు. కాకపోతే చేసేది ఏముంది, అడ్జస్ట్ అయిపోయినాం అంతే. ఇంకా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ ఉంది, బాగా సెట్ అయింది. శారీ అయితే ఆ శారీకి కాస్ట్ ఎంత పెట్టొచ్చో కామెంట్ చేయండి. మేమైతే 700 పెట్టామండి ఈచ్ వన్ శారీకి. ఇప్పుడు కట్ వర్క్ గురించి చూసుకుందామండి. చూడండి, నేను బక్రం అనేది యూజ్ చేయకుండా ఓన్లీ పైపింగ్తోనే కట్ వర్క్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తీసేయండి. అసలు ఎంత నీట్గా అది పైపింగ్ కూడా చూడండి లైట్గా పల్చగా ఎలా కానొస్తుందో, అది వెరీ రిస్క్ అండి. అంత నీట్గా అంత చూడండి, అది బుడగ తీస్తుంటే నేను స్పీడ్ మోషన్లో పెట్టిన, స్లో మోషన్లో పెడితే మీకు క్లియర్గా కనిపించేదేమో. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. మరి వీళ్ళకి ఎంత నీట్గా వచ్చింది, అన్ని బ్లౌజెస్కి వచ్చింది, 1-2 వచ్చి ఏదో నా అదృష్ట ప్రకారం వచ్చిందని అనుకోవడానికి కూడా లేదు. అన్నిటికీ ఎంత నీట్గా వచ్చింది పైపింగ్. మా బ్లౌజులకే ఏమైపోయిందో అది కట్ వర్క్ అనేది నీట్గా రాలేదు. ఇలానే బక్రం లేకుండా ట్రై చేస్తే, కానీ బక్రం వేసి మనం శ్రద్ధ పెట్టి చేస్తే నీట్ ఏందండి, ఏదైనా వస్తుంది. ఇలా అయితే చూడండి
ఎంత నీట్గా ఉందో. అతుకులు వేసాను నేను సంక వైపు, సైడ్స్ వైపు, అయినా కూడా అవి కనిపించకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే లైనింగ్ జాయిన్ చేయకముందే అతికేసుకొని ఇలా రెడీ చేసుకోండి. చూడండి నేను ఈ 2 హ్యాండ్స్ ఎదురు బదురు ఉంచాను. ఎదురు బదురు ఉంచినప్పుడు ఆ లోతులు ఉంటాయి చూసారా, ఈ 2 ఒకే సైడ్ రావాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేసింది, ఇంకొక బ్లౌజ్ వేరే వాళ్ళది ఉంటే దాన్ని చూపిస్తున్నా అండి. దీనికి కూడా కట్ వర్కే పెట్టాను నేను. ఒక ఫ్రిన్స్ కట్ సేమ్ అండి, సేమ్ అన్నీ ఇవే బ్లౌజెస్ 6. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రిన్స్ కట్ అయితే మనకైతే వీళ్ళు బ్లౌజెస్ అన్నిటికీ 5.5 ఇచ్చారండి రేటింగు. సూపర్ ఉన్నాయని చెప్పారు.